నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ కథ గురించి మాట్లాడుకుందాం. ఇది బైబిల్లోని పాత నిబంధనలో ఉన్న దీనికి ఒక మోడర్న్ పొలిటికల్ థ్రిల్లర్ కుండాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయి. అవును. ఒక రాజు వేటాడుతున్నాడు, ఒక భవిష్యత్ రాజు పారిపోతున్నాడు. ఇందులో నాయకత్వం, నమ్మకం, ఊహించని ద్రోహాలు, చివరి నిమిషంలో దేవుని జోక్యం ఇలా ఎన్నో ఉన్నాయి. మనం సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయంలోకి లోతుగా వెళ్దాం. అవును. దావీదు సౌలు రాజు నుండి తప్పించుకోవడానికి పడుతున్న పాటలిక్కడ మనకు కనిపిస్తాయి. కరెక్ట్. ఇది కేవలం ఒక చేజింగ్ సీన్ కాదు. ఒకవైపు దావీదు తన ప్రాణాలను కాపాడుకోవాలి, మరోవైపు తనను నమ్ముకున్న వాళ్లను కాపాడుకోవాలి. అదే సమయంలో ఇతరులకు సహాయం చేయాల్సిన బాధ్యత కూడా మీద పడుతుంది. నిజమే. ఈ అధ్యాయంలో దావీదు తీసుకునే ప్రతి నిర్ణయం, దేవుణ్ణి అడిగే ప్రతి ప్రశ్న, అతనెదుర్కొనే ప్రతి ద్రోహం ఇవన్నీ మనకు నాయకత్వం గురించి, మానవ సంబంధాల గురించి చాలా నేర్పుతాయి. ఒక రకంగా చెప్పాలంటే ఒత్తిడిలో ఒక నాయకుడు ఎలా ప్రవర్తిస్తాడో చూపే ఒక కేస్ స్టడీ లాంటిది. కరెక్ట్. అయితే ఇక అసలు కథలోకి వెళ్దాం. కథ కేయిలా అనే పట్టణంలో మొదలవుతుంది. అక్కడ ఏం జరుగుతోంది? కీయిలా యూదా దేశంలో ఒక ముఖ్యమైన పట్టణం. దానిపై ఫిలిస్తీయులు అంటే ఇజ్రాయేలీయుల చిరకాల శత్రువులు దాడి చేసి కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని దోచుకుంటున్నారు. ఓ! ఈ వార్త అప్పటికే సౌలు రాజు నుండి పారిపోయి అడవుల్లో దాక్కున్న దావీదుకు చేరుతుంది. వెంటనే అతనికి సహాయం చెయ్యాలనే ఆలోచన వస్తుంది. ఒక్క నిమిషం. ఇది కొంచెం వింతగా లేదు? దావీదు తనే ఒక ఫ్యూజిటివ్. రాజు సైన్యం తనకోసం వెతుకుతోంది. తనతో ఉన్న 600 మందిని పోషించుకోవడమే కష్టం. అవును. అలాంటి పరిస్థితుల్లో ఇంకొకరి కష్టాల్లో తలదూర్చడం అవసరమా? ఇది మంచి నాయకత్వ లక్షణమా లేక తెలివితక్కువ పనా? చాలా మంచి ప్రశ్న. ఇక్కడే దావీదు క్యారెక్టర్ కనిపిస్తుంది. అతనింకా రాజు కాలేదు, కాని అప్పుడే ఒక రాజులా ఆలోచిస్తున్నాడు. అంటే ప్రజల రక్షణ తన బాధ్యతగా. అవును, తన బాధ్యతగా భావిస్తున్నాడు. అందుకే వెంటనే అతను, నేను వెళ్ళి ఈ ఫిలిస్తీన్లను ఓడించమంటావా అని దేవుణ్ణడుగుతాడు. అతను సొంతంగా నిర్ణయం తీసుకోవట్లేదు, దైవిక మార్గదర్శకత్వం కోసం చూస్తున్నాడు. కానీ అతనితో ఉన్నవాళ్లు అంత ధైర్యంగా లేరు కదా. వాళ్ల భయం కూడా సరైనదే అనిపిస్తుంది. కరెక్ట్. వాళ్ళేమన్నారంటే, మనమిక్కడే మన సొంత యూదాదేశంలో ఉండటానికే భయపడుతుంటే ఇప్పుడు కేయిలాకు వెళ్లి ఫిలిస్తీయుల సైన్యంతో యుద్ధం చేయడమా, ఇది రిస్క్ ఎక్కువ కాదా అనంటారు. వాళ్ల వాదంలో పూర్తి న్యాయముంది. వాళ్లు చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. మనల్ని మనం కాపాడుకోలేని స్థితిలో ఇంకొకరిని ఎలా కాపాడుతామనేది వాళ్ల ప్రశ్న. అంతే కదా. ఒక నాయకుడిగా దావీదుకు ఇది పెద్ద సవాలు. తన విజన్ను అనుచరులకు నచ్చచెప్పాలి, వాళ్లకు ధైర్యమివ్వాలి. అందుకే దావీదు వాళ్లతో వాదించకుండా మళ్లీ దేవుడి దగ్గరికే వెళతాడు. బహుశా తన వాళ్లక్కూడా దేవుని నుండి భరోసా కావాలననుకుని ఉండొచ్చు. ఖచ్చితంగా. ఈసారి దేవుని నుండి చాలా స్పష్టమైన సమాధానం వస్తుంది. తప్పకుండా వెళ్ళు, కేయిలాకు వెళ్ళు, నేను ఫిలిస్తీయులను నీ చేతికి అప్పగిస్తున్నాను అని దేవుడు చెప్తాడు. ఈ హామీతో వాళ్లకు కొండంత ధైర్యం వచ్చుంటుంది. ఖచ్చితంగా. ఆ తర్వాత జరిగిన యుద్ధం గురించి పెద్దగా వివరాలు లేవు, కాని ఫలితం మాత్రం స్పష్టంగా ఉంది. దావీదు అతని సైన్యం వెళ్లి ఫిలిస్తీయులను ఘోరంగా ఓడించి వాళ్ల పశువులను స్వాధీనం చేసుకుని కేయిలా ప్రజలను రక్షించారు. ఏ హీరో కథ అయినా ఇక్కడితో శుభం కార్డు పడాలి. హీరో వచ్చాడు, ప్రజలను కాపాడాడు, అందరూ సంతోషంగా ఉన్నారు. కాని దావీదు కథలో ప్రతి విజయం ఒక కొత్త సమస్యను తీసుకొస్తుంది. అసలు డ్రామా ఇక్కడే మొదలైంది. నిజమే. దావీదు కేయిలాలో ఉన్నాడన్న విషయం సౌలు రాజుకు చేరింది. అతను దీన్నెలా చూశాడంటే, ఆహా, దేవుడే దావీదును నా చేతికి అప్పగించాడు. వాడు వెళ్ళి ద్వారాలు అడ్డుగడలు ఉన్న ఒక పట్టణంలో ఇరుక్కుపోయాడు. వాడి పని అయిపోయింది అని అనుకుంటాడు. విశ్వాసాల మధ్య ఒక యుద్ధంలా ఉంది. అవును. సౌలు తన సైన్యాన్ని మొత్తం సమీకరించి కెయిలాను ముట్టడించడానికి బయల్దేరాడని దావీదుకు తెలుస్తుంది. ఇప్పుడు దావీదు మళ్లీ ఒక క్లిష్ట పరిస్థితిలో ఉన్నాడు. ఇక్కడే అతను ఒక అద్భుతమైన పని చేస్తాడు. ఏం చేస్తాడు? అతను యాజకుడైన అబ్యాతారుని పిలిచి ఏఫోదు తీసుకురమ్మంటాడు. ఈ ఏఫోదు అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యత ఏంటి? చాలామందికి దీని గురించి తెలిసుండకపోవచ్చు. ఆ కాలంలో ఏఫోదు అనేది ప్రధాన యాజకుడు ధరించే ఒక పవిత్రమైన వస్త్రం. అయితే అది కేవలం ఒక డ్రెస్ కాదు. అది దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించే ఒక సాధనం అన్నమాట. ఓ, అలాగా? దానిలో ఊరీము,
తుమ్మీము అనే 2 ప్రత్యేకమైన రాళ్లుండేవని, వాటి ద్వారా దేవుడు అవును కాదు లాంటి ప్రశ్నలకు సమాధానాలిచ్చేవాడని పండితులు నమ్ముతారు. ఒక రకంగా చెప్పాలంటే అది దేవునితో నేరుగా సంప్రదించడానికి ఒక డివైన్ ఇంటర్ఫేస్ లాంటిది. ఓకే, ఇప్పుడు అర్థమైంది. సో దావీదు ఊహాగానాల మీద ఆధారపడకుండా ఖచ్చితమైన సమాచారం కోసం దేవుణ్ణడుగుతున్నాడు. ఇక్కడ దావీదు కేవలం ప్రార్థించట్లేదు, ఒక సీఈఓలాగా రిస్క్ అనాలిసిస్ చేస్తున్నాడు. కరెక్ట్. అతను నేనేం చెయ్యాలి అని అడగట్లేదు. అతను 2 నిర్దిష్టమైన ప్రశ్నలడుగుతాడు. మొదటిది, సౌలు నేను విన్నట్టుగా నిజంగానే ఇక్కడికి వస్తాడా? ఇది చాలా తెలివైన ప్రశ్న. వేరియబుల్ 1ని నిర్ధారించుకుంటున్నాడు. దానికి దేవుడు అవును వస్తాడు అని సమాధానమిస్తాడు. ఓకే. ఇప్పుడు దావీదు రెండో, మరింత కీలకమైన, గుండెల్లో రాయి వేసే ప్రశ్న అడుగుతాడు. మరి ఈ కేయిల ప్రజలు, నేను కాపాడిన ఈ ప్రజలు నన్ను, నా వాళ్లను సౌలు చేతికి అప్పగిస్తారా? ఈ ప్రశ్న అడగడానికి కూడా చాలా ధైర్యం కావాలి. దానికొచ్చిన సమాధానమైతే ఊహకు అందదు. దేవుడు అవును వాళ్ళు నిన్నప్పగిస్తారు అని చెప్తాడు. అవును. అసలు ఊహించగలమా? ఎంత షాకింగ్ విషయం కదా! ఏ ప్రజల కోసం దావీదు తన ప్రాణాలను పణంగా పెట్టాడో ఆ ప్రజలే తమ పట్టణాన్ని రాజు నాశనం చేస్తాడనే భయంతో దావీదును శత్రువు చేతికి అప్పగించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక రకంగా ఇది పెద్ద దెబ్బ. మానవ నైజంలోని సంక్లిష్టత ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళని చెడ్డవాళ్లు అని ముద్రవేయడం సులభమే, కాని వాళ్లవైపు నుండి ఆలోచిస్తే వాళ్ల ముందు పెద్ద సమస్య ఉంది. అవును, వాళ్ల ముందు 2 దారులున్నాయి. ఒకటి, తమను కాపాడిన ఒక పారిపోతున్న వ్యక్తికి అండగా నిలబడి దేశపు రాజు ఆగ్రహానికి గురై తమ పట్టణాన్ని, ప్రాణాలను ప్రమాదంలో పడేసుకోవడం. రెండోది, 2, ఆ వ్యక్తిని రాజుకు అప్పగించి తమను తాము కాపాడుకోవడం. వాళ్లు రెండో దారిని ఎంచుకున్నారు. ఇది కృతజ్ఞతే అయినా వాళ్ల దృష్టిలో అది ప్రాగ్మాటిజం. అయితే ఇది కేవలం భయం వల్ల తీసుకున్న నిర్ణయమా? లేక ఇందులో రాజకీయ కోణం కూడా ఉందా? అంటే సౌలురాజు దావీదు ఒక తిరుగుబాటుదారుడు. రాజుకు వ్యతిరేకంగా వెళితే తమ పట్టణం నాశనమవుతుందని వారు భయపడి ఉండొచ్చు కదా? ఖచ్చితంగా. అది రాజకీయంగా చాలా తెలివైన నిర్ణయం. వాళ్లొక ఫ్యూజిటివ్ను ఆశ్రయమిచ్చినందుకు దేశద్రోహులుగా ముద్రపడటానికి ఇష్టపడలేదు. దావీదుకు ఇది నమ్మకద్రోహమే అయినా కెయీలా ప్రజలకు అది సర్వైవల్ స్ట్రాటజీ. ఈ విషయం తెలిసిన వెంటనే దావీదు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన 600 మందితో కలిసి కెయీలాను విడిచిపెట్టాడు. మళ్లీ అరణ్యంలోకి. ఎక్కడికి వెళుతున్నారూ కూడా తెలియని స్థితిలో వెళ్ళిపోతాడు. అవును. ఇక్కడ్నుండి కథ చీఫు అరణ్యంలోకి మారుతుంది. సౌలు పట్టు వదలకుండా ప్రతిరోజూ దావీదు కోసం వెతుకుతూనే ఉంటాడు. ఈ నిరంతర భయం, ఒంటరితనం, ద్రోహం వల్ల కలిగిన గాయం, వీటన్నిటి మధ్యలో కథలో ఒక అందమైన ఊహించని సంఘటన జరుగుతుంది. అవును. సౌలు కుమారుడైన యోనాతాను, అంటే దావీదు ప్రాణస్నేహితుడు, తన తండ్రికి తెలియకుండా ప్రాణాలకు తెగించి దావీదును కలవటానికి అరణ్యంలోకి వస్తాడు. ఇది చాలా పెద్ద రిస్క్. చాలా పెద్ద రిస్క్. అతను కేవలం హాయ్ ఎలా ఉన్నావు అని పలకరించడానికి రాలేదు. బైబిల్ మాటల్లో చెప్పాలంటే దేవుని బట్టి అతనిని బలపరచడానికి వచ్చాడు. ఇది వాళ్ళ స్నేహం యొక్క గొప్పతనాన్ని చూపిస్తుంది. నిజమే. కేయిలా ప్రజల ద్రోహానికి, యోనాతాను నమ్మకానికి మధ్య ఉన్న తేడా ఇక్కడ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అవును. యోనాతాను దావీదుతో చెప్పిన మాటలు చాలా శక్తివంతమైనవి. అతను, భయపడకు, మా నాన్న సౌలు నిన్ను పట్టుకోలేడు, నువ్వే ఇశ్రాయేలుకు రాజవుతావు, నేను నీకు సహాయకుడిగా నీ తర్వాత స్థానంలో ఉంటాను, ఈ విషయం మా నాన్నకు కూడా తెలుసు అని చెప్తాడు. ఊహించుకోండి, ఆ మాటలు ఎంత ధైర్యాన్ని ఇచ్చుంటాయో. అవును. ఒకవైపు ప్రాణభయంతో, నమ్మక ద్రోహంతో కుంగిపోతున్న దావీదుకు తన ప్రాణస్నేహితుడు, సింహాసనానికి అసలు వారసుడు వచ్చి ఇలాంటి మాటలు చెప్పడం. అది కేవలం ధైర్యం మాత్రమే కాదు, ఒక దైవిక నిర్ధారణ. యోనాతాను మాటలు దావీదుకు దేవుని వాగ్దానాన్ని గుర్తుచేస్తాయి. వాళ్ళిద్దరూ అక్కడ దేవుని సన్నిధిలో మళ్లీ ఒక నిబంధన, ఒక ఒప్పందం చేసుకుంటారు. వావ్! ద్రోహంతో నిండిన ప్రపంచంలో ఇలాంటి నిస్వార్థమైన స్నేహం ఒక ఆశాకిరణం లాంటిది. ఈ సమావేశం తర్వాత యోనాతాను ఇంటికి వెళ్ళిపోతాడు. దావీదు మళ్లీ తన అరణ్యవాసంలో ఒంటరివాడవుతాడు. కాని ఈ ఊరట, ఈ ఆనందం కూడా ఎక్కువసేపు నిలవలేదు. మళ్లీ ద్రోహం. ఈసారి ఇంకోవైపు నుండి. అవును. ఈసారి ఆ ప్రాంతానికి చెందిన జీఫీయులు నేరుగా గిబియాలో ఉన్న సౌలు దగ్గరికి వెళ్లి, దావీదు మా దగ్గరే, మా మధ్య కొండల్లో దాక్కున్నాడు అని సమాచారమిస్తారు. ఇది మరో ద్రోహం. కెయిలా ప్రజలైనా దావీదు వల్ల మేరు పొందారు. ఈ జీఫీయులకు దావీదు ఏ హాని చేయలేదు. అయినా కేవలం రాజు దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని దావీదును పట్టించడానికి సిద్ధపడ్డారు. సౌలుకు ఇది వినగానే పట్టలేని సంతోషం.
మీరు నామీద జాలిపడ్డారు, యెహోవా మిమ్మల్ని దీవించుగాక అని వాళ్ళని పొగుడుతాడు. తర్వాత అతను ఎంత పక్కాగా ప్లాన్ చేస్తాడో చూడండి. ఎలా? వాడు చాలా తెలివైనవాడు, యుక్తిగా ప్రవర్తిస్తాడు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండి, వాడు ఎక్కడెక్కడ దాక్కుంటాడో, వాడి అడుగుజాడలు ఎక్కడున్నాయో ఖచ్చితంగా కనిపెట్టి పక్కా సమాచారంతో నా దగ్గరకు రండి. అప్పుడు నేను మీతో వస్తాను అని చెప్తాడు. అంటే ఈసారి ఎలాంటి తప్పు జరగకూడదని పక్కా స్కెచ్ వేస్తున్నాడు. అవును, దావీదు ఎంత గట్టి ప్రత్యర్థో సౌలుకు తెలుసు. ఇక్కడి నుండి అసలు చేజింగ్ సీన్ మొదలవుతుంది. ఒక థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టుంటుంది. సౌలు అతని సైన్యం మాయోను అరణ్యంలో దావీదును తరుముకుంటూ వస్తారు. పరిస్థితి ఎలా ఉంటుందంటే, చెప్పండి. ఒక పెద్ద పర్వతానికి ఈవైపు దావీదు అతని జనులు, ఆ వైపు సౌలు అతని సైన్యం ఉంటారు. దావీదు తప్పించుకోవడానికి వేగంగా వెళ్తున్నాడు. కాని సౌలు సైన్యం రెండు వైపులా నుండి వచ్చి వాళ్ళను చుట్టుముట్టేస్తుంది. ఆల్మోస్ట్ దొరికిపోయారు. అవును. ఇక దొరికిపోవడం ఖాయం. తప్పించుకోవడానికి దారే లేదు. సరిగ్గా ఆ సమయంలో కథలో ఊహించని నాటకీయమైన మలుపొస్తుంది. ఒక దూత గుర్రం మీద వేగంగా పరుగెత్తుకుంటూ సౌలు దగ్గరకొచ్చి, రజా, త్వరగా రండి, ఫిలిస్తీయులు మన దేశం మీద దండెత్తి వచ్చారు అని చెప్తాడు. వావ్! దీన్ని మనం డ్యూస్ ఎక్స్ మాకినా అంటాం గదా. అంటే నాటకాల్లో చివరి నిమిషంలో వచ్చి కథను మలుపు తిప్పే దైవిక హస్తం. ఇక్కడ అదే జరిగింది. ఇప్పుడు సౌలు ఒక రాజుగా చాలా కఠినమైన నిర్ణయం తీసుకోవాలి. తన వ్యక్తిగత పగ, తన ఈగోను సంతృప్తిపరుచుకోవడానికి దాదాపు చేతికి చిక్కిన దావీదును పట్టుకోవడమా? లేక రాజుగా తన బాధ్యతను గుర్తించి దేశాన్ని శత్రువుల నుండి కాపాడటానికి వెళ్లడమా? సౌలు తనలోని రాజు గెలవడంతో తన బాధ్యతకే ప్రాధాన్యతిస్తాడు. అతను దావీదును తరుమడం ఆపి వెనుదిరిగి ఫిలిస్తీయులను ఎదుర్కోవడానికి వెళ్ళిపోతాడు. అందుకే ఆ ప్రదేశానికి సెలహమ్మలెకోతు అని పేరు పెట్టారు. అంటే విభజన శిల అని అర్థం. అవును, విడిపోయే బండ. ఆ పర్వతం, ఆ బండ సౌలును, దావీదును భౌతికంగా వేరుచేసింది. ఇది దావీదుకు దేవునిపై ఉన్న నమ్మకాన్ని 1000 రెట్లు పెంచి ఉంటుంది. కరెక్ట్. మానవ ప్రయత్నాలన్నీ విఫలమైనప్పుడు, శత్రువు చుట్టుముట్టినప్పుడు దేవుడు ఒక ఊహించని మార్గాన్ని తెరుస్తాడని అతను ప్రత్యక్షంగా చూశాడు. వావ్! ఈ కథలో ఎన్ని మలుపులో! అక్కడి నుండి దావీదు మరింత సురక్షితమైన ఏంగెది అనే కొండ ప్రాంతాలకు వెళ్ళిపోయాడు. సో, ఈరోజు మనం చూసిన ఈ కథ నుండి కొన్ని ముఖ్యమైన విషయాలు స్పష్టమవుతున్నాయి. దావీదు ప్రతి అడుగులోనూ, ప్రతి నిర్ణయంలోనూ దేవుని మార్గదర్శకత్వం కోరటం ఒకటి. అవును, అది వ్యూహాత్మకంగా కోరడం. రెండవది, అతను మేలు చేసిన వారి నుండే ద్రోహాన్ని ఎదుర్కోవడం. ఇది నాయకత్వంలో ఒక కఠినమైన వాస్తవం. నిజమే. మూడవది, యోనాతానులాంటి స్నేహితుడు అత్యంత కష్టకాలంలో వచ్చి బలపరచడం. నమ్మకమైన సంబంధాల విలువను ఇది చూపిస్తుంది. ఇక చివరిది, మానవ శక్తికి అందని పరిస్థితుల్లో చివరి నిమిషంలో దైవిక జోక్యంతో ప్రాణాలతో బయటపడటం. ఇవన్నీ అతని ప్రయాణంలో, అతని క్యారెక్టర్ను తీర్చిదిద్దడంలో ముఖ్యమైన పాఠాలు. కరెక్ట్. ఇది కేవలం ఒక వ్యక్తి యొక్క సర్వైవల్ స్టోరీ కాదు. నాయకత్వంలో వివేకం, విశ్వాసం మరియు మానవ స్వభావంలోని సంక్లిష్టతలను కూడా మనకు చూపిస్తుంది. అవును. కెయీలా ప్రజల ప్రవర్తన, మనుషులు తమ భద్రత కోసం, తమ మనుగడ కోసం ఎంతకైనా తెగిస్తారని చూపిస్తోంది. అదే సమయంలో యోనాతాను స్నేహం, నిస్వార్థమైన ప్రేమ, మాటమీద నిలబడే తత్వం ఇంకా ఉనికిలో ఉన్నాయని ఆశ కల్పిస్తోంది. క్లిష్ట పరిస్థితులలో సరైన ప్రశ్నలు అడగడం, దానికోసం సరైన సాధనాలను వాడటం, వచ్చిన సమాధానం నచ్చకపోయినా దాన్ని అంగీకరించి వెంటనే చర్య తీసుకోవడం, ఇవన్నీ దావీదు నుండి నేర్చుకోవాల్సిన గొప్ప నాయకత్వ లక్షణాలు. వినేవారికి ఒక ఆలోచనతో ముగిద్దాం. ఒక వ్యక్తి తాను ఎంతో రిస్కు తీసుకుని సహాయం చేసిన వారి చేతిలోనే ద్రోహానికి గురైనప్పుడు అది భవిష్యత్తులో ఇతరులను నమ్మేవారి సామర్థ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? మంచి ప్రశ్న. ఈ కేయిలా అనుభవం తర్వాత రాజుగా దావీదు తన ప్రజలతో, తన అధికారులతో వ్యవహరించే విధానంలో ఎలాంటి మార్పులు చేసుకుని ఉండవచ్చు? మరింత జాగ్రత్తపరుడిగా మారాడా, లేక క్షమించే గుణాన్ని పెంచుకున్నాడా? ఆలోచించండి.